ప్రముఖ మీడియా సంస్థ టాలీవుడ్ టాప్ 10 హీరోయిన్స్ ఎవరో తెలియజేసింది. వాళ్ళెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లిస్టులో 10వ స్థానంలో కర్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నిలిచింది. టిల్లు స్క్వేర్ మూవీతో బ్లాక్ బాస్టర్ కొట్టి వరుస సినిమాలతో బిజీగా ఉంది. 9వ స్థానం పూజా హెగ్డే దక్కించుకుంది. పూజా హెగ్డే తెలుగులో నటించి 2 ఏళ్లు కావస్తోంది. వరుస సినిమాలు ఫ్లాప్ అవ్వడం వల్ల రేస్ లో వెనకబడింది. ప్రస్తుతం జోరు మీద ఉన్న హీరోయిన్ కీర్తి సురేష్. ఈమె రేస్ లో 8వ స్థానంలో ఉంది. ఈ ఏడాది కీర్తి సురేష్ దసరా, బోలా శంకర్ చిత్రాల్లో నటించింది. మిల్కీ బ్యూటీ తమన్నా 7వ స్థానం దక్కించుకుంది. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్ గా ఉన్న తమన్నా ఫేమ్ తగ్గింది. అడపాదడపా ఆఫర్స్ అయితే వస్తూనే ఉన్నాయి. రష్మిక మందన లిస్టులో టాప్ 5 లో లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ బ్యూటీ 6వ స్థానంలో ఉంది. తెలుగులో సినిమా చేసి చాలా కాలం అవుతున్న సాయి పల్లవి 5వ ప్లేస్ లో ఉంది. పూజ, కీర్తి, రష్మిక కంటే ఆమె మెరుగైన ర్యాంక్ సాధించింది. 4వ స్థానంలో కన్నడ భామ శ్రీలీల నిలిచి తన సత్తా చాటింది. ఆమె ఖాతాలో ఫ్లాప్స్ ఎక్కువగా ఉన్న యూత్ తన క్రేజ్ తగ్గలేదు. ఆచితూచి సినిమాలు చేస్తున్న అనుష్క శెట్టి 3వ స్థానంలో నిలిచింది. గత ఏడాది ఆమె నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి విడుదలైంది. పెళ్లయ్యాక కాజల్ జోరు తగ్గింది. అయినా రేస్ లో 2వ స్థానంలో ఉంది. గత ఏడాది భగవంత్ కేసరి మూవీలో పెద్దగా ప్రాధాన్యత లేని పాత్ర చేసింది. టాలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్ గా కిరీటం దక్కించుకుంది సమంత. నిజానికి సమంత కూడా ఫామ్ లో లేదు. దాదాపు ఏడాది పాటు బ్రేక్ తీసుకుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.